జగన్ పై మరో కేసు నమోదైంది. అయితే ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు. ఈ కేసు పూర్తి వివరాలేంటి ఇప్పుడు చూద్దాం. మాజీ సీఎం జగన్ పై కేసు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా గుంటూరు మిర్చియాడ్ కార్యక్రమం నిర్వహించడంతో కేసు. మాజీ ముఖ్యమంత్రి జగన్తో సహా మరో 8 మంది వైసీపీ లీడర్లపై గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చియాడ్లో కార్యక్రమం నిర్వహించారు వైసీపీ లీడర్లు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన జగన్తో పాటు ఆ పార్టీ లీడర్లు మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉంది. జగన్ ఈసీ నుంచి కనీసం అనుమతి తీసుకోకుండానే బుధవారం గుంటూరు మిర్చియాడ్లో పర్యటించారు. ఎన్నికల కోడ్తో పాటు పోలీస్ యాక్ట్ ప్రకారం విధించిన నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించారు. దీంతో కేసు నమోదు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. జగన్ తన పార్టీ లీడర్లతో గుంపుగా యాడ్లోకి ప్రవేశించారని, ఆ సమయంలో కనీసం యార్డ్ కార్యదర్శి పర్మిషన్ కూడా తీసుకోలేదన్నది ఆరోపణ. స్థానికులు మిర్చి యార్డుకొచ్చిన రైతులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడినట్టు గుర్తించామని, యార్డ్ ఎదుట రోడ్డుపై పెద్ద సంఖ్యలో వైసీపీ లీడర్లు గుమికూడడంతో ట్రాఫిక్ సైతం అంతరాయం ఏర్పడిందని అంటున్నారు పోలీసులు. అన్ని రాజకీయ పార్టీలను రెగ్యులేట్ చేసే వ్యవస్థ, వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి. మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది. మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసామా? మీరు అడగడం ఏంటి? నువ్వు పోయిందే హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా వెనకాలంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ మీ దగ్గర రావాలన్నా? ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. ఇది నాకు సంబంధించిన విషయం కాదు, ఎన్నికల కమిషన్ విషయం. కానీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యాలను చాలా చూశాను. ఇలాంటి రాజకీయ నాయకుల్ని, ఇలాంటి రాజకీయ పార్టీలను ఎప్పుడు చూడలేదు. ఇంతవరకు ఎవరికి రాలేదు. ఒక రకమైన హంగామా సృష్టించారు. దాంతో రైతులు మార్కెట్లో ఉండేవాళ్ళు కూడా బయటకు పారిపోయే. నేనేమంటానంటే సమస్య పరిష్కారం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యమంత్రికి లెటర్ రాయొచ్చు, లేకపోతే మంత్రికి లెటర్ రాయొచ్చు, లేకపోతే ప్రెస్ ద్వారా చెప్పచ్చు, లేకపోతే గవర్నర్కి రిప్రజెంట్ చేయొచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి వచ్చి చెప్పచ్చు. అట్లా చేయకుండా వాళ్లకు అసౌకర్యం కలిగించే విధంగా లేదంటే అసెంబ్లీలో మాట్లాడచ్చు. మార్గాలు అనేక ఉన్నాయి రాజకీయ పార్టీలకి. ఆ పార్టీలు అవలంబించే తీరు చాలా ముఖ్యం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ముందస్తు అనుమతులు లేకుండా ప్రజలను ఇబ్బంది పాలు చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమంటున్నారు పోలీసులు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో రాశారు ఎన్నికల అధికారులు. ఈ మేరకు నల్లపాడు పోలీసులు మాజీ సీఎం జగన్ తో పాటు మరో 7 నేతలపై ఎన్నికల నిబంధన ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని గుర్తించి కేసులో చేర్చే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.